మన హెల్త్ బాగుండి హ్యాపీగా చేసుకొని తింటున్నంత సేపు పేరెంట్స్ ని పెద్దగా మిస్ అవ్వము. ఒక్కసారి ఏదైనా హెల్త్ అప్సెట్ అయితే మాత్రం అయ్యో దూరంగా ఉండి నేను ఏం చేయలేకపోతున్నానని అమ్మ బాధపడేంత వరకు మనం ఫోన్లు చేస్తూనే ఉంటాము. నాకు పర్సనల్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా చెప్పగానే భయపడతారు, కానీ నాకు మాత్రం ఆ ప్లేస్ చాలా బాగా నచ్చింది. పొల్యూషన్ ఉండదు, చుట్టూ చెట్లు, ఫ్రెష్ ఎయిర్. ఈ ట్రాన్స్ఫర్ లు గట్రా గోల్ లేకుండా ఉండిపోమన్నా హ్యాపీగా ఉండిపోతాను అక్కడే నా సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక కరోనా వచ్చిన తర్వాత అప్పుడు చూడాలి నా కష్టాలు. పొద్దున్నే నిద్రలేస్తే వాంతులు, వంటగదిలోకి వెళ్తే వాంతులు, ఏదైనా తింటే వాంతులు. ఇవన్నీ తట్టుకోలేక ఇంటికి పారిపోదామంటే ఇంట్లో వాళ్ళేమో కరోనా టైం రావద్దన్నారు. మా వారు కూడా పంపించినని తెగేసి చెప్పారు. మా ఆయనకి ఎంత హెల్ప్ చేయాలని ఉన్నా తనకి హెల్ప్ చేయలేని సిచ్యువేషన్ అనమాట. మార్నింగ్ వెళ్ళిపోతే నైట్ అయిపోతుంది ఇంటికి రావడానికి. అప్పుడు ఒకనొక టైంలో ఎవరికి చెప్పకుండా అక్కడ నుంచి ఫ్లైట్ బుక్ చేసుకుని పారిపోదామని కూడా చూసాను. మా ఫ్రెండ్ అయితే టికెట్ కూడా బుక్ చేస్తానంది. నేను వెళ్ళిన టైంలో జమ్మూ అండ్ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ఎత్తేయడం వల్ల అసలు నెట్ కనెక్షన్ కూడా లేదు. అసలు వాయిస్ కాల్స్ కూడా సరిగ్గా కలిసేవి కాదు. ఇంతకీ చెప్పకుండా పారిపోయినా లేదా నెక్స్ట్ వీడియోలో చెప్తా. మీరేమనుకుంటున్నారు, వెళ్ళానా లేదా?